హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పల్లీల పొడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇవి పల్లీలు. నేను పల్లీలని వేయించుకొని ఇలా పొట్టు తీసి పెట్టుకున్నాను. ఇవి ఎండుమిర్చి అండి. ఇలా కొంచెం వేయించి ఇలాగ ఉంచుకున్నాను. వీటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసి వీటిల్లో కొంచెం వెల్లుల్లి, తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. వీటిల్లో ఒక ఎండుమిర్చి ఎక్కువ ఉన్నాయి కదండి, నేను ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసాను. వెల్లుల్లి కొన్ని ఒక 10 రెబ్బల వరకు వెల్లుల్లి వేయాలి. ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నానండి. దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టేద్దాము. ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఎండుమిర్చిని. ఇది రోల్ అండి. ఇది పల్లీల పొడి కొట్టుకోవడానికి, ఇంకా ఏమైనా పొడులు కొట్టుకోవడానికని సపరేట్గా తీసుకున్నాను. ఇందులో మనం ఆడించి పెట్టుకున్న ఎండుమిర్చిని పొడి, కారం పొడిని ఇందులో వేసుకోవాలి. దాంతోపాటు వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా ఇందులోనే వేసుకోవాలి. వీటిని దంచాలండి. ఇట్లా బ్రోకలీ, ఇది బ్రోకలీతోటి ఇలాగా దంచుకోవాలి మెత్తగా. ఇలా మెత్తగా దంచుకోవాలండి. తర్వాత దీంట్లో వెల్లుల్లిపాయలు పొట్టు తీసి ఉంచుకున్నాను. ఇది ఒకటి ఒకటి వేసుకుంటూ దంచాలి. ఇలాగా కొంచెం మెరుగుతాయి ఒక్కొక్కటిగా వేస్తే. ఇట్లా అన్నీ ఒక్కొక్కటి వేసుకున్నట్లు చేసుకోవాలండి. ఇలా మళ్ళీ కొంచెం అన్నీ కొంచెం మెత్తగా అయ్యేదాకా ఇలా దంచుకోవాలి. బెల్లం అండి, చిన్న ముక్క వేయాలి బెల్లం. ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకొని ఇట్లా ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవాలండి. దీన్ని మనం గోరుచిక్కుడుకాయ ముందు ఉప్పేసి ఉడకబెట్టుకొని పోపు పెట్టి ఈ పౌడర్ని అందులో వేసి కూడా ఫ్రై లాగా చేసుకోవచ్చు. ఇంకా వేడివేడి అన్నంలోకి ఈ కారం పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి.